స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం నైనా. ఇంతవరకు నీ ఉచితమైన కృపలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ రాత్రి కూడా నీ పరిశుద్ధమైన నామమును స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన మంచి సమయం కొరకే స్తోత్రమునైనా. కరెంటును, సిస్టమును, వాతావరణాన్ని మీరు స్వాధీనపరచుకున్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునండి. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ఇంకా రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకుని రండి. మీ దాసుల నోట మీ వాక్కులను ఉంచండి. కూడి వస్తున్న ఒక్కొక్కరితో వాక్యముల నుండి మీరు మాట్లాడండి తండ్రి. మీరు మాట్లాడుచుండగా వినగల చెవి, గ్రహించగలిగిన హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించి మహిమను పొందమని ప్రార్థిస్తూ, ఈ కూడికి ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా మా మధ్యలోనికి దిగి వచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తూ ఉన్నందుకే నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులైన ఎడల, ఆయన కట్టడలన్నీ అనుసరించి నడుచుకొనిన ఎడల, నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియో మీకు రానివ్వను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. హల్లెలూయా. చదివిన మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఐగుప్తీయులకు కొన్ని రోగాలు వచ్చినాయి, కొన్ని తెగుళ్ళు వచ్చాయి. నేనే వాళ్ళకి రోగాలు కలుగజేశా, వాటిని నేను మీకు రానియను అని దేవుడు ఇక్కడ అంటున్న మాటను మనం చూస్తున్నాం. మీకు రానియను, ఎవరికి రానియడంటాం? ఎవరైతే యెహోవా వాక్కు శ్రద్ధగా వింటారో. 2, ఆయన దృష్టికి న్యాయమైనది ఎవరైతే చేస్తారో. 3, ఆయన ఆజ్ఞలన్నిటికీ విధేయులై ఉంటారో. ఎవరైతే కట్టడలన్నిటినీ అనుసరించి నడుచుకుంటారో వాళ్ళకి నేను రానియను అంటాడు. ఎందుకని? నిన్ను స్వస్థపరచు యెహోవాని నేనే, రానియను అంటాడు. హల్లెలూయా. రానియను దేవుడు చేసే వాగ్దానం, దేవుడు చెప్పే మాట. ఐగుప్తీయులకు కలుగజేసిన ఏ తెగులు, ఏ రోగం నేను రానియను మీకు అంటాడు. ఇప్పుడంటే ఈ 4 పనులు చేసినప్పుడు. ఏమేంటి 4? పక్క వాళ్ళకి చెప్పండి. 4 ఏమేంటి? దేవుని మాట శ్రద్ధగా వినాలి. 2, ఆయన దృష్టికి ఏది న్యాయమో అది చెయ్యాలి. 3, ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడవాలి. 4,
ఆజ్ఞలన్నిటినీ ఆ ఆజ్ఞలకు విధేయులై ఉండాలి. అప్పుడు ఈ 4 పనులు మనం చేయగలిగితే ఐగుప్తీయులు అంటే అన్యులు, లోకస్తులు, దేవుడు వాళ్ళకి కొన్ని రోగాలు కలుగు చేశాడు. వాటిని మీకు రానియను అంటాడు. కాబట్టి ఈ 4 పనులు మనం చేయగలిగితే మనం ధన్యులు. ఐగుప్తీయులు కలిగి చేసిన రోగాలు రానియను అంటాడు. ఒకవేళ వచ్చినా ఆయనే వాటిని అన్నిటినీ స్వస్థపరుస్తాడు. స్వస్థపరిచేవాడు, రోగం రాకుండా కాపాడేవాడు ఆయనే. మన పక్షమందగా అది ఏది మనలో కదిలించలేదు. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 7:15. ద్వితీయోపదేశకాండం 7:15 యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించి నీవు ఎరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులన్నిటినీ నీకు దూరపరిచి నిన్ను ద్వేషించు వారి మీదికి వాటిని పంపించును. కాబట్టి ఒకవేళ ఏదైనా రోగం వచ్చిందా, వాడంట ఆ రోగాలన్నిటినీ మనలో నుంచి దేవుడు తొలగించి కఠినమైన క్షయవ్యాధులన్నీ నీకు దూరపరిచి ఎవరైతే నిన్ను ద్వేషిస్తారో వాళ్ళందరి మీదకి పంపించేస్తాడంట. హల్లెలూయా. కాబట్టి మనం చేయాల్సింది ఆ 4 విషయాలు. దేవుని మాట శ్రద్ధగా వినాలి, ఆయన దృష్టికి న్యాయమైంది చేయాలి, ఆయన ఆజ్ఞలన్నీ పాటించాలి, ఆయన కట్టడలన్నీ అనుసరించి నడుచుకుంటే ఈ 4 పనులు ఎప్పుడైతే మనం చేస్తామో మనకేదన్నా రోగం వచ్చినా వాటిని తొలగిస్తాడు. క్షయవ్యాధులు, సర్వ రోగములన్నిటినీ దూరపరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంట? రోగాన్ని దూరపరుస్తాడు. తర్వాత నిర్గమకాండం 23:25 23:25 నీ దేవుడైన యెహోవానే సేవించవలెను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగమును తొలగించేదను. హల్లెలూయా. ఏం చేయాలంటే యెహోవాని మాత్రమే సేవించాలి. దేవుని సేవిస్తే దేవుడు మన మధ్య ఉన్న రోగాన్ని తొలగించేస్తాడు. అంతేకాదు ఆహారాన్ని పానీయాన్ని ఆయన దీవిస్తాడు. నేను మీ మధ్య ఉన్న రోగాన్ని తొలగించేదను. హల్లెలూయా. రోగాన్ని తొలగిస్తాడు, ఆహారాన్ని పానీయాన్ని దేవుడు దీవిస్తాడు. ఇప్పుడు దేవుణ్ణి మాత్రమే మనం సేవించినప్పుడు. హల్లెలూయా. కాబట్టి మనం దేవుణ్ణే సేవించాలి. హల్లెలూయా. కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే ఆపద వచ్చింది, అందరూ మొర్రపెట్టారు, దేవుడు తప్పించాడు, ఐగుప్తులో నుంచి బయటికి తీసుకుని వచ్చాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత మోషే ప్రార్థనకని వెళ్ళి కొండ మీద నుంచి దిగిరాల.
ఆలస్యం చేశాడు. వీళ్ళంతా పోయి ఏం చేశారు? నచ్చినటువంటి బొమ్మను ఒకటి చేసుకొని దానికి ఆరాధిస్తున్నారు. హల్లెలూయా. కాబట్టి వాళ్ళు అనే మాట ఏంటంటే, ఐగుప్తులో నుంచి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది నువ్వే అంటున్నారు. అదేంటి? మర్చిపోయారు. హల్లెలూయా. అది కరెక్ట్ కాదు కదా. స్వస్థపరిచిన దేవుడు, తప్పించిన దేవుడు, బాగు చేసిన దేవుడు, ఆయన్ని మర్చిపోయి వేరే సొంతంగా కల్పించుకున్నారు. వీళ్ళు సొంతంగా సృష్టించుకున్నారు. ఇప్పుడు సొంత ఆలోచనలు నడుస్తున్నారు. హల్లెలూయా. మేలు చేసిన దేవుణ్ణి మర్చిపోయారు. హల్లెలూయా. కాబట్టి మర్చిపోకూడదు. స్వస్థపరిచిన తర్వాత, దేవుడు మేలు చేసిన తర్వాత, దేవుడు బాగు చేసిన తర్వాత మనం ఆయన్ని మర్చిపోకూడదు. కృతజ్ఞత కలిగి జీవిస్తూ ఉండాలి. హల్లెలూయా. కనుక కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ దేవుని ఘనపరిచినట్టయితే ఆయన మర్చిపోడు. హల్లెలూయా. తర్వాత ద్వితీయోపదేశకాండం 28:1 చూద్దాం. ద్వితీయోపదేశకాండం 28:1. ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల మీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. హల్లెలూయా. ఆయన ఆజ్ఞలన్నీ పాటించాల. ఆయన మాట శ్రద్ధగా వినాల. వినినట్టయితే దేవుడు ఏం చేస్తాడంట? సమస్త జనుల కంటే హెచ్చుగా హెచ్చిస్తాడు. హల్లెలూయా. కనుక మనం ఆయన మాట శ్రద్ధగా వినాల. ఆయన ఆజ్ఞలన్నీ పాటించాల. ఆయన మాటకు భయపడువారుగా ఉంటే బాగు చేస్తాడు, హెచ్చిస్తాడు, కాపాడుతాడు. అన్ని రీతిలుగా తన సమృద్ధిలో నుంచి మన ప్రతి అక్కర తీర్చేవాడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి రోగాన్ని రానియనంటున్నాడు. అయితే రోగం మన మీదకి రాకుండా ఉండాలంటే ఆజ్ఞలు పాటించాల. ఆయన మాట శ్రద్ధగా వినాల. ఆయన దృష్టికి ఏది న్యాయమో అది చేయాల. ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి మనం ఎప్పుడైతే నడుచుకోగలుగుతామో రోగాన్ని రానియడు. ఒకవేళ వచ్చినా ఆయనే స్వస్థపరుస్తాడు. ఈ సమస్త జనుల కంటే ఆయనే మనల్ని హెచ్చిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన హెచ్చించాలంటే, ఆయన లేవనెత్తాలంటే బలిష్టమైన ఆయన చేతి కింద అణిగి మణిగి ఆయన హెచ్చించే వరకు వేచి ఉండాల, కాసుకొని ఉండాల, కనిపెట్టుకొని ఉంటే తగిన సమయం వచ్చుద్ది. అప్పుడు హెచ్చిస్తాడు. తగిన గడియ ఆయన నియమించిన సమయం వచ్చిందాకా అణిగి మణిగి అణిగి ఉంటే సరైన సమయం వచ్చుద్ది. సరైన సమయం వచ్చినప్పుడు ఆయనే హెచ్చిస్తాడు, ఆయనే లేవనెత్తుతాడు, ఆయనే సమస్త జనుల కంటే ఎత్తుగా హెచ్చించి ఉన్నత స్థితిలో ఉంచుతాడు. అందుకని ఆయన నడిపింపులోనే ఉండాలి. హల్లెలూయా. తిరుగుబాటు చేయకూడదు. దేవునికి తిరుగుబాటు చేస్తే
దేవుడు తీసి పక్కన పెడతాడు. వ్యతిరేకించకూడదు, దేవుని ఆజ్ఞలన్నీ పాటించాలి, కానీ దేవునికి తిరుగుబాటు చేయకూడదు. తిరుగుబాటు చేసినందువల్ల జరిగేది ఏంటంటే ఆయన తీసి పక్కన పెట్టేస్తాడు. అందుకని మనం ఆయన చేతి కిందే అణిగి మణిగి ఉండాలి. మనకు ఒక ఆధారం ఉంది. మొదటి పేతురు పత్రిక 2:24 చూడండి. మొదటి పేతురు పత్రిక 2:24. ఆయన తానే తన శరీరమందు మన పాపములను వ్రాను మీద మోసుకొనిను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. స్వస్థత పొందుతారు కాదు, స్వస్థత నొందితిరి. ఆల్రెడీ వెల చెల్లించబడింది. స్వస్థత పొందటానికి కావలసిన వెల ఖరీదు కట్టబడింది. కాబట్టి మన హక్కు, అది మన సొంతది. స్వస్థత అనేది దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి, మనం పొందుకోవలసినటువంటి, ఆయన ముందే సిద్ధం చేసిన హక్కు. రోగం వచ్చింది, స్వస్థపరచాయని అడిగి ఆయన దగ్గర పొందుకోవటానికి స్వస్థత అనేటువంటిది దేవుడు మనకు సిద్ధం చేసిన హక్కు. అధికారపూర్వకంగా ఆయన బిడ్డలం కాబట్టి అధికారంతో అడిగి పొందుకోవచ్చు. ఒకసారి అంటాడు, అన్యురాలైన ఒక స్త్రీ వెంటబడి నా కూతురుకు బాగలేదు ప్రార్థన చేయమంటే ఆయన అంటాడు, ఇది మనుష్య పిల్లలకని నేను సిద్ధపరిచిన స్వస్థత అనే రొట్టె, నువ్వేమో కుక్క పిల్లలకి వేయమంటున్నావు. ఇది మనుష్య పిల్లలకి తెచ్చిన దాన్ని కుక్క పిల్లలకి వేయటం యుక్తమైన, నువ్వే చెప్పు అంటాడు. ఆలోచించి మనుష్య పిల్లల తినను చేతగాక కింద పడేసుకుంటే కింద పడ్డ రొట్టె ముక్కలు కుక్క పిల్లలే కదా తినేది అంటది. నీ విశ్వాసం గొప్పది. నీవు కోరుకున్నట్టు నీ కూతురు స్వస్థత పొందుతుంది, వెళ్ళమంటాడు. ఇంటికి వెళ్ళి చూసేసరికి వెంటనే స్వస్థత కలిగింది. ఇక్కడ ప్రభువే చెప్తున్నాడు, ఈ స్వస్థత అనేది ఆయన పిల్లలుగా, మనుష్య పిల్లలుగా మారిన వాళ్ళకే. పక్కన వాళ్ళని అడగండి, మనిషివేనా? మనుష్య పిల్లలుగా మారావా? మారాలా? హల్లెలూయా, హల్లెలూయా. నేను మనిషినేంది? మనిషిని కాక నేను ఎవరిని? హల్లెలూయా. కొన్నిసార్లు యేసు ప్రభువే స్వయంగా అంటాడు, ఆ నక్కకు ఇలాగ చెప్పండి, నేడు రేపు ఉండి నా పని చేసి నేను వచ్చిన పని ముగించి నేను వెళ్ళాలి, కాబట్టి ఆ నక్కతో ఇట్ట చెప్పండి అంటాడు. ఎవరు ఈ నక్క? నక్క రాజు. ఒక రాజును పట్టుకుని రాజుతో అంటున్నాడు, ఆ రాజు నక్కలు అంటాడు, కాబట్టి ఆ నక్కతోటి ఇట్ట చెప్పమంటున్నాడు. అయ్యో, రాజుగారికి ఆ మాట అంటే కోపం రాదు. ఎందుకు రాదు? కోపం వచ్చుద్ది. భయపడల, భయం లేకుండా కుక్కతో, ఆ నక్కతో ఇలాగ చెప్పండి అని అంటున్నాడు. ఎందుకని? నక్క అన్నాడు, యేసయ్యే నక్క అన్నాడు రాజును పట్టుకొని. కారణం ఏంటంటే నక్క బుద్ధి అతనికి ఉంది. హల్లెలూయా. నక్క బుద్ధి ఏంది? పైకేమో వినయంగా, చాలా భయభక్తులుగా, అట్టగే అంతే, సరే అట్టగే చేత్త, అట్టగే వత్త, తూచి తెర చూస్తే వచ్చేది ఉండదు. దీన్ని ఏమంటారు?
పై మాటకి వస్తానని, పై మాటకి ఏదో చేస్తానని చేయకుండా రాకుండా ఉండి దాన్ని ఏమంటారంటే లోపలికి నేను ఎట్టగా రాలే, వాళ్ళకి తెలుసు. హల్లెలూయా. రాను అనకుండా వస్తాలే, చూస్తాంలే, సరేలే. దీన్ని ఏమంటారంటే నక్క బుద్ధి. హల్లెలూయా. అందుకనే ఏంటి ఈయన నక్క బుద్ధి అంటే పైకి ఒకటి లోపలికి ఒకటి. దీన్ని నక్క స్వభావం అంటారు. ఒకసారి ఈ రాజులో ఉన్నటువంటి నక్క స్వభావం ఏంటి అంటే, ఒకసారి బాప్తిస్మం ఇచ్చు యోహాను అతన్ని చూసి గట్టిగా చెప్పేస్తాడు. ఏమని? నీవు నీ సహోదరుని భార్యను నువ్వు ఉంచుకున్నావు, చేసుకున్న భార్య ఉంది, ఇంకొక ఆమెని ఉంచుకున్నాడు, అది కరెక్ట్ కాదని ఖచ్చితంగా ఖండించేశాడు. బాప్తిస్మం ఇచ్చు యోహాను ఖండించాడు, నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు అని. సరే అయ్యగారు, అట్టగే మంచి మాటే నువ్వు చెప్పింది, సరే సరే. మరి సరే అన్నవాడు ఏం చేయాలా? ఇంటికి పోయి తన సహోదరి భార్యని, అమ్మా ఇది కరెక్ట్ కాదు, తప్పు అని మనం చేసింది, నీ భర్త కాడికి నువ్వు వెళ్ళిపో అని పంపాలా? పంపించలా. పై మాటకేమో చెప్పినప్పుడు సరేనయ్యా, నువ్వు చెప్పింది కరెక్టేను, మంచిదేను, నువ్వు చెప్పింది సరైన మాట, అసలు అట్టాగే ఉండాలా, అంతే. నా సహోదరుడు మా తమ్ముడు బతికుంటే తమ్ముడు భార్య నేను తెచ్చి పెట్టుకోవటం ఉంచుకోవటం తప్పేను, నువ్వు చెప్పింది కరెక్టే, సరే సరే అన్నాడు. కానీ తల ఊపాడు, కానీ ఆమెని తన్ని తరవల పంపించలే, అట్టగా పెట్టుకున్నాడు. అంటే పై మాటకి హల్లెలూయా. పక్క వాళ్ళకి చెప్పు, ఉన్నది ఉన్నట్టు యథార్థంగా మాట్లాడు. పై మాటకి పైకి ఒక మాట లోపల ఒక మాట చెప్పావా, నువ్వు నక్కవే, కుక్కవు కాదు, నువ్వు నక్క అవుతావు అని చెప్పండి. హల్లెలూయా. వాళ్ళకి తెలుసు, నేను ఆ పని చెయ్యను, నేను అక్కడికి వెళ్ళను, హల్లెలూయా, ఆ కూటానికి నేను రాను. కానీ పై మాటకి ఏమంటారు? వస్తాలే, చూద్దాంలే, ఈ కొద్దిగా చేసి వస్తాలే మీరు బండి అన్నట్టుగా. ఏంటిది? ఇది నక్క స్వభావం, అది మనుషులది కాదు. మరి రాజుగారు ఏంది? నక్క స్వభావం, అది అంతే. రాజు అయ్యి కూడా నక్క స్వభావం కలిగి ఉన్నాడు. అందుకే నక్క స్వభావం ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి యేసు ప్రభు అంటాడు, ఈ ముత్యాలు తీసుకెళ్ళి పందుల ముందు కుక్కల ముందు వేయబాకండి. ఎందుకని? వాటి విలువ తెలియదు కనుక వాటిని కాళ్ళతో తొక్కేస్తాయి. ఆ ముత్యాలు లాంటి దేవుని వాక్యం వాళ్ళకి చెబితే వింటారు కానీ ఆచరించరు. ఆ మాటల్ని తొక్కి వెళ్ళిపోవటం అంటే నువ్వు చెప్పినట్టు చెయ్యరు, అంతే. అట్టాటి విలువ ఎరగని వారి ముందు ముత్యాలు లాంటి దేవుని మాటలు పంచమాకు తొక్కేసి వెళ్ళిపోతారు. పందులేవరు, కుక్కలేవరు. కక్కింది తినేదాన్ని ఏమంటారు? కుక్క అంటారు. కడిగినా కానీ మళ్ళీ పోయి మళ్ళీ ఆ బురదలో పడేదాన్ని పంది అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవటమే, వీళ్ళు కుక్కల, ఎవరు పందురు, ఎవరు కుక్కలో, ఎవరు నక్కలో. అంటే ఒక మాటతో చెప్పాలంటే మనుషులందరూ పశుప్రాయులైపోయారు, పశువుల్లాగా పశువుల్లాగా మారిపోయారు. పశువుల యొక్క స్వభావాలు వీళ్ళకి వచ్చినాయి. అందుకే ఆయన అంటాడు, మనుష్య పిల్లలకి మాత్రమే నేను తెచ్చా ఈ రొట్టె, వాళ్ళకే ఇస్తా. హల్లెలూయా. అంటే స్వస్థత పొందుకోవటానికి ముందు మనం మనుష్య పిల్లలుగా మారాలి, మార్పు చెందాలి. అంటే మానవత్వం కలగాలి,
మనుష్య పిల్లలంటే మనుషునికి ఉన్నటువంటి స్వభావం, మనిషికి ఉండే మానవత్వం కలగాల. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లోడు హడావుడిగా రోడ్డును పడి పరిగెత్తుతూ ఉన్నాడు. అదేదో మోటార్ సైకిల్ వస్తుంది, గుద్దుతుంది. అది స్పీడ్గా బండి వస్తుంది. అక్కడ ఎవరు లేరు, నువ్వే ఉన్నావు. ఏం చేయాలా? రకాన్ని పిల్లని పట్టుకుని పక్కకు లాగాలి. అది అన్ని మానవత్వం అంటారు. వాళ్ళ అమ్మ, పిల్లోడు వాళ్ళ అమ్మ నన్ను శానాల క్రితం ఒక మాట అన్నది. ఎవడు తీస్తాడు? చచ్చాడు, పోనీ నాకెందుకు, నేను తీయను అని అట్టనే బిగ తీసుకొని చూస్తా ఉన్నాడంటే అర్థం మానవత్వం లేదు, పోయినట్టే. హల్లెలూయా. మన పిల్లోడైతే ఒకడు, పక్క వాళ్ళ పిల్లోడైతే ఒకటే. ఆపదలో ఉన్నాడు, తెలియదు ఆ పిల్లోడికి. అదేదో బండి వచ్చి గుద్దుతుంది, తెలియక వెళ్తున్నాడు. లేదా ఆ పిల్లోడే నడుచుకుంటా రోడ్డుకు పోతున్నాడు, బందేడతా కాళ్ళు చేతులు కాలుకుంటూ వెళ్తున్నాడు. కాలుతాయి, ఏడుతాడు తప్ప ఏం తెలియదు. మరి పక్కకు తీయాలి కదా, ఎత్తుకెళ్ళి పక్కన ఎక్కడన్నా పెట్టాలి కదా. తప్పియటం అనేది మానవత్వం. హల్లెలూయా. తప్పికుండా చూస్తూ కూడా ఊరుకోవటం అంటే దాన్ని పశుప్రాయం అంటారు. మానవత్వం లేదు. హల్లెలూయా. అక్కడ ఎవరు లేరు, దూడ ఇప్పుకుంది, అది శుభ్రంగా పాలు తాగుతుంది. ఏం చేయాలా? నువ్వు చూసావు, వాళ్ళు పాలు పిండుకునే టయానికి ఒక్క సొక్క ఉండవు, మొత్తం తాగేస్తుంది. అది దాని దూడే, ఆ పశువు దూడే కానీ ఇప్పుకొని పాలన్నీ తాగేస్తుంది. చూసావు, ఆ ఇంటి వాళ్ళకి నష్టం కలుగుతుంది కాబట్టి అమ్మాయి దూడ ఇప్పుకొని పాలన్నీ తాగుతుందని చెప్పాలి. పక్కకు లాగి కట్టేయాలి. చూసి కూడా శాతయి కూడా చెయ్యలేదంటే నువ్వు పాపం చేసినట్టే. మేలైనది చేయనెరిగియు చేయకుండటమే అదే పాపం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మేలైన దానిని తెలిసి ఉండి కూడా, ఎరిగి ఉండి కూడా నువ్వు చెయ్యలేదంటే పాపం చేసినట్టే. హల్లెలూయా. పాపం చేసినట్టే. వేరే ఘోరం నేరం చేయక్కర్లా, అది చిన్నదే. అందుకని ఈ పశుప్రాయం ఎప్పుడైతే తొలగిపోద్దో మానవత్వం వస్తుంది. యేసు ప్రభు మంచి మనస్సు, ఆయనకి మంచి మనస్సు కలిగి ఉన్నాడు కాబట్టి ఆ మనస్సు మనకు రావాలి. మానవత్వం వచ్చింది, మనం కూడా మనుషులుగా మారాము అంటే గుర్తు ఏంటంటే మనం కూడా మనుషులుగా మారాలి. యేసు ప్రభు కలిగిన మంచి మనసు మనకి రావాలి. అప్పుడు మారు మనసు పొందినట్టు. ఒకరోజు వాక్యం చెబుతున్నారు, నడుము వంగిపోయింది. ఆమెను పిలిచి యేసు ప్రభు బాగు చేశాడు. హల్లెలూయా. చూస్తూ ఊరుకోల, ఆమెను దగ్గరికి పిలిచి, గూని వంగిపోయి ఉంది 18 సంవత్సరాల నుంచి. ఆ వంగిపోయి నడువంగిపోయిన స్థితిలో పైకి లేగలేకుండా చేసినటువంటి ఆ దయ్యాన్ని గద్దించాడు. ఆ దయ్యాన్ని ఎల్లగొట్టాడు. ఆమె నిటారుగా లేచి నిలబడింది. బాగు చేశాడు. ఆయన మనస్సు అలాంటిది. ఊరు బయట కుష్ఠరోగి ఉన్నాడు, ఎవరికి ఇష్టం లేక వదిలేశారు. నీకైనా ఇష్టమైతే నన్ను బాగు చెయ్యయ్యా అన్నాడు. చూసి వెంటనే ముట్టి బాగు చేశాడు. హల్లెలూయా. అందరూ 3 రోజులు వాక్యం వింటానే ఉన్నారు, ఆకలితో ఉన్నారు. అందరికి అన్నం పెట్టండి అని శిష్యులకు చెప్పాడు. ఏమి లేదయ్యా, ఉన్నదేదో తెమ్మన్నాడు. 5 రొట్టెలు 2 చేపలుంటే ఆశీర్వదించి అందరికి వడ్డించమన్నాడు. అందరూ తినేశారు. ఆకలితో పంపటం ఆయనకి ఇష్టం లేదంట. అది ఆయన మనస్తత్వం. హల్లెలూయా.
పక్క వాళ్ళకి చెప్పండి. ఎవరన్నా మీ ఇంటికి వస్తే అన్నం పెట్టకుండా ఆకలితోటి పంపిస్తావా? ఆకలితోటి ఎప్పుడన్నా ఎవరినన్నా పంపించావా? పంపితే మరి నువ్వు మనిషివేనా అని నీవు అనుకుంటున్నావా? అడగండి పక్కన అన్నాడు. ఆకలితో పంపటం యేసు ప్రభుకి ఇష్టం లేదు. అది యేసయ్య కలిగి ఉన్న మనస్సు. హల్లెలూయా. మనకు కూడా యేసు క్రీస్తు కలిగిన మంచి మనసు మనకి కూడా కలిగింది అనుకో. అలాంటి మనసే మనం కలిగి ఉన్నాం అనుకో, మనం ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరు ఆకలితో వెళ్ళకూడదు. పంపావంటే మనిషిగా మారు మనసు రాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఆకలితో ఎవరిని ఇంటికి వచ్చిన వ్యక్తిని అట్లాగే ఆకలితో పంపకూడదు. పంపితే మానవత్వం, మనుష్య స్వభావం, క్రీస్తు యేసు కలిగిన మంచి మనసు, ఇంకా మారు మనసు నీకు రాలేదని అర్థం. మరి ఎట్ట చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. యేసు క్రీస్తు కలిగిన ఆ మంచి మనసు, ఆ మంచి మానవత్వం నాకు దయచేయి ప్రభువా అని ప్రార్థన చేస్తే దేవుడు ఆ మంచి మనసు ఇస్తాడు. హల్లెలూయా. అట్టటి అన్నీ ఏం చేయం కానీ ప్రార్థనకి వెళ్తాం, ఫలితం ఏముంది? హల్లెలూయా. మొదట మెట్టే ఎక్కల, మారు మనిషే రాల. చూడండి యోహాను సువార్త 19వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఐదవ వచనం నుంచి చూద్దాం. ఆ ముళ్ళ కిరీటమును, ఊదా రంగు వస్త్రమును యేసు లోపలికి రాగా పిలాతు, ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పాను. హల్లెలూయా. బైబిల్ అంతట్లో ఏ అక్షరం అట్టుండదు కానీ ఇదిగో ఈ మనుష్యుడు అన్న మాట మాత్రం పెద్ద అక్షరాలతో ఉంటుంది. అంతేనందమ్మా? ఇదిగో ఈ మనుష్యుడు అంటే అసలైన మనిషి ఈయనేను. మరి మిగతా వాళ్ళందరూ పశుప్రాయులే. హల్లెలూయా. అసలైన శిశులైన సరైనటువంటి మనిషి ఎవరు అంటే మానవత్వం కలిగిన మనిషి యేసు ప్రభువే. అందుకే ఆయనకి ఇదిగో ఈ మనుషుడు అన్న మాట మాత్రం పెద్ద అక్షరాలతో రాసి ఉంటుంది. హల్లెలూయా. మిగతా భూమి మీద పుట్టి పెరిగిన ఎంతోమంది ఉన్నారు కానీ ఏ భక్తుని గురించి రాసినప్పుడు ఇదిగో ఈ మనుషుడని లేకపోతే మనుష్యుడు అని పెద్ద అక్షరాలతో రాసి ఉండదు. ఆయన ఒక్కడి గురించి ఆ మాట రాసి ఉంటుంది. ఎందుకంటే సరైన మనిషి ఆయనే, సంపూర్ణ మనుషుడు ఆయనే, సంపూర్ణంగా దేవుడు. అందుకని మనం కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నాక మారు మనసు పొంది యేసు ప్రభులాగా మనుషులుగా మారాలి. హల్లెలూయా. కాబట్టి ఇంకా మనిషిగా మారకపోతే ప్రార్థన చేసుకుని నన్ను కూడా మనిషిలాగా చెయ్యయ్యా. హల్లెలూయా. కొన్నిసార్లు కొంతమంది చేసే పనులు చూసి అంటారు కదా, నువ్వు మనిషివా పశువా ఇట్ట చేసేవేంది అంటారా లేదా? అంటుంటారు. కొన్నిసార్లు కొంతమంది చేసే తలతెక్క పనులు చూసి ఏం మనిషివే నువ్వు, అసలు నువ్వు మనిషివా పశువా ఇట్ట చేసేవేంది అంటారు. ఎందుకంటే ఈ పశువులు చేసే పనులు కానీ మానవత్వం కలిగిన మనుషులు చేసేది కాదు. అందుకే మనం ఏం చేయాలంట, సరి అయిన మనిషిగా మారితే స్వస్థత అని రొట్టె పొందటానికి అధికారపూర్వకమైనటువంటి మనుషులం. ఆమేన్. అప్పుడు ఏం జరుగుద్ది? ఆయన మాట శ్రద్ధగా వినాలి, ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి, ఆయన కట్టడలను అనుసరించాలి, ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఉంటే ఐగుప్తీయులకు అన్యులకు వచ్చే రోగం
దేనిని నేను రాని వచ్చినా నేను స్వస్థపరుస్తాను అంటాడు. మనిషి కాదు మాట్లాడింది, దేవుడు. సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడైన యేసయ్య ఈ మాట అన్నాడు కాబట్టి ఏ రోగాన్ని ఆయన రానియడు. ఒకవేళ వచ్చినా నిన్ను స్వస్థపరచు యెహోవా అని నేనే. కాబట్టి మనం అధికారపూర్వకంగా సంపూర్ణ మనుషులుగా మారినప్పుడు అడగటానికి హక్కు ఉంటుంది. దేవా, నేను నీ బిడ్డను కదా, రోగం రానియనన్నావు, ఇది వచ్చింది, స్వస్థపరచు అని అడిగి స్వస్థత అనే రొట్టె ఆయన దగ్గర నుంచి పొందటానికి హక్కుదారులు అవుతాం. ఆమేన్. అధికారపూర్వకంగా శరీర తండ్రి దగ్గర ఎంత ధైర్యంగా నాకు 10 రూపాయలు కావాలి అని దౌర్జన్యంగా అడిగి ఎలా తీసుకోగలుగుతామో, సృష్టికర్త దేవుని దగ్గర కూడా అధికారపూర్వకంగా అడిగి స్వస్థతను పొందుకోవటానికి హక్కుదారులు అవుతాం. అట్టి కృపా దేవుడు మనందరికీ దయచేదురుగాక. ప్రార్థన చేద్దాం. కృప కలిగిన తండ్రి, నీకు వందనాలు. కూడి వచ్చిన నీ బిడ్డలందరినీ బలపరచండి, బలహీనులను బలపరచండి, రోగులందరినీ స్వస్థపరచండి, వ్యాధిగ్రస్తులను బాగు చేయండి, సంపూర్ణ మనుషులుగా మార్పు చెంది క్రీస్తు యేసు కలిగిన ఈ మంచి మనసు కలిగిన వారమై తండ్రి వద్ద కుమారునికి ఎంత హక్కు ఉంటుందో అలాగే పరలోక తండ్రి అయిన నీ వద్ద స్వస్థత అనే రొట్టెను అధికారపూర్వకంగా అడిగి పొందుకోవటానికి మాకు అధికారం కలిగి ఉన్నదని, హక్కుదారులమని ఈ రాత్రి గుర్తు చేసినందుకు స్తోత్రాలు. నీ సన్నిధికి వచ్చే ప్రతి ఒక్క వ్యక్తిని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఆశీర్వదించమని, బలహీనలందరినీ బలపరిచి బాగు చేసి సాక్షులుగా నిలబెట్టి వాడుకొని సమాధానం సంపూర్ణమైనటువంటి స్వస్థత, ఆరోగ్యం, విడుదలనిచ్చి నీ బిడ్డలందరినీ బలపరిచి బాగు చేసి మహిమగల రాకకై బిడ్డలందరినీ సిద్ధపరచమని కోరుతూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడయిండి నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలు.